రామ్ గోపాల్ వర్మ గారు తన మీద పెట్టిన కేసుల గురించి చాలా ఛానల్స్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాటిలో ప్రధానంగా ఆయన 5 విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ 5 విషయాలు ఎంతవరకు కరెక్టు అనేది ఒకసారి చూద్దాం. అందుకే ఆయన మాట్లాడిన విషయాల్లో ఈ ఫస్ట్ దానికి సంబంధించి 20 సెకండ్స్ వీడియో పెట్టి చూడండి. ఆ తర్వాత డీటెయిల్స్ మాట్లాడదాం. మీ మీద కేసులు ఫైల్ అయ్యాయి. ఆ ఫైల్ అవటానికి కారణం మీరు మార్ఫింగ్ చేశారని వాళ్ళు ఆరోపిస్తున్న ఫోటోలు అవి. కరెక్ట్. అది చూసిన తర్వాత ఇప్పుడు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు? నేనే తప్పు చేశాను, మార్ఫింగ్ చేశాను. ఒక కాంట్రవర్షియల్ ఫిలిం, అది వ్యూహం అవ్వచ్చు, లేకపోతే నేను అండర్ వరల్డ్ మీద తీసిన కంపెనీ అవ్వచ్చు, లేకపోతే బాల్ ఠాక్రే సినిమా సర్కార్ అవ్వచ్చు, రక్త చరిత్ర అవ్వచ్చు, ఇవన్నీ సినిమాల్లో కూడా ఒక కాంటెక్స్ట్లో ఒక ప్రాబ్లం వస్తానికి ఛాన్స్ ఉందని నాకు తెలుసు. అది నాకు సర్ప్రైజ్ ఏం కాదు. ఇప్పుడు కంపెనీ సినిమా తీసినప్పుడు అందరూ నన్ను అరే దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్స్తో పెట్టుకుంటా, అది వాళ్ళని ఏదో చేసేస్తారు, వాళ్ళని చంపేస్తారు, ఇలాంటివి నేను చాలా చూశాను. చూశారు కదండి, ఆ రిపోర్టరు ఆర్జీవీ గారి మీద కేసులు కావడానికి కారణమైన ట్వీట్స్ను చూపిస్తా అవి పెట్టినందుకు ఇప్పుడేమన్నా మీరు పశ్చాత్తాపడుతున్నారా అంటే అలాంటి పశ్చాత్తాపం ఏమీ లేదు అన్నారు. అలాగే నేను బాల్ ఠాక్రే గారి మీద, దావుద్ ఇబ్రాహిం మీద కూడా సినిమాలు తీశాను, ఇవి పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడారు. మీకు ఆర్జీవీ గారు పెట్టిన ట్వీట్స్ ఇవేనండి. మీకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి మహిళల డ్రెస్సులు వేసి, అలాగే వారి మొహాలను తీసుకెళ్లి జంతువులు కంటించి ఇలాంటివి చాలా ట్వీట్స్ చేశారు. ఇవే అయితే ఇప్పుడు ఈ ట్వీట్స్ ఆయన ట్విట్టర్ అకౌంట్లో లేవు, మొత్తం డిలీట్ చేసుకున్నారు. ఎందుకు డిలీట్ చేసుకున్నారు? కారణాలు ఏమై ఉండొచ్చు. ఒకటి, నేను ఆ ట్వీట్స్ పెట్టడం తప్పు అని రియలైజ్ అయ్యి డిలీట్ చేసి ఉండాలి. కానీ నేను అలాంటి పశ్చాత్తాపం ఇదేమీ లేదంటున్నారు కాబట్టి ఆ కారణం కాదు. నెక్స్ట్ ఇంకొకటి, న్యాయస్థానాలని తప్పుదోవ పట్టించడానికి అవి డిలీట్ చేసి ఉండాలి. ఏంటంటే నేను ఆ ట్వీట్స్ పెట్టలేదు అని అనేసి చెప్పుకోవడానికి, అలాగే సాక్ష్యాధారాలు ఇవి తారుమారు చేయటం, లేకుండా చేయటం అనే దాని కింద కూడా ఇది రావచ్చు. న్యాయస్థానాలని తప్పుదోవ పట్టిస్తా. లేదు అంటే నేను భయపడిపోయాను, అందుకే ఈ ట్వీట్స్ డిలీట్ చేశాను అని ఎవరికో ఇండైరెక్ట్గా సిగ్నల్స్, మెసేజ్లు పంపించడానికి కోసమైనా అయి ఉండాలి. ఈ కారణాలు తప్పిస్తే వేరే ఏ కారణాలైనా ఉంటాయా ఆయన ఆ ట్వీట్స్ డిలీట్ చేయడానికి? అలాగే ఆయన మాట్లాడిన ఇంకోటి ఏంటి, నేను బాల్ ఠాక్రే గారి మీద, దావుద్ ఇబ్రాహిం మీద సినిమాలు తీసేటప్పుడు కూడా చాలామంది చెప్పారు వాళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు అని అనేసి, కానీ నేను ఆ బెదిరింపులకి వాటేటికి పట్టించుకోను అని అనేసి సినిమాలు తీశాను అని అనేసి చెబుతున్నారు. మీకు ఆయన వారి మీద సినిమాలు తీసినప్పుడు కూడా ఎలాంటి పోస్టర్సే రిలీజ్ చేశారా? మీరు ఈయన వ్యూహం సినిమాలకు రిలీజ్ చేసిన పోస్టర్స్ చూడండి. గేదెలకి వీరి ముగ్గురు తలకాయల ఫోటోలు పెట్టేసి పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లే కాదు, ఈయన ఈ సినిమా ప్రమోషన్లో కూడా ఇదే భాష వాడారు. కావాలంటే ఈ 10 సెకండ్స్ వీడియో బిట్ చూడండి. రంగుల రాజా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రె లెక్క అయిపోయాడు. ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు ఏమి చెప్తే, అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు దదా అని చెప్తా ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు. ఇప్పుడు లోకేష్ అని అతను ఎవరు? చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అతనికి ఒక కార్యకర్త దగ్గర బాయ్గా చేయడానికి కూడా తనకి పొజిషన్ లేదని నా ఫీలింగ్. చూశారు కదండి, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడారు. ఇలానే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని చాలా మాట్లాడారు. అలాంటి పోస్టర్లే రిలీజ్ చేశారు, సినిమా కూడా అలానే తీశారు. మీకు మరి ఈయన బాల్ ఠాక్రే గారి మీద, దావుద్ ఇబ్రాహిం మీద సినిమాలు తీసినప్పుడు ఇలానే చేశారా? ప్రజలందరూ కూడా ఒక పర్సెప్షన్ ఉంటుందండి. రామ్ గోపాల్ వర్మ గారు అప్పట్లోనే మాఫియా గ్యాంగుల మీద, బాల్ ఠాక్రే గారి మీదనే సినిమాలు తీసిన ఈయన ఇలాంటి వాటికి వేటికి బెదరకుండా తీస్తూ ఉంటాడు అన్నట్లు అనుకుంటుంటారు. కాకపోతే ఈయన తీసిన వారి మీద తీసిన సినిమాల్లో వేటిల్లో కూడా వారికి కోపం తెప్పించే విధంగా ఇలా ఏమీ చేయరనమాట. మీకు ఆ రోజు ఆయన బాల్ ఠాక్రే గారి మీద సినిమా తీస్తే ఆయన ఎవరిని పెట్టేసి ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారిని పెట్టి తీశారు. అలాగే దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్ల మీద సినిమాలు తీసినప్పుడు మలయాళం మోహన్ లాల్ కానీ, అజయ్ దేవగన్ వీళ్ళని పెట్టి తీశారు. అలాగే వారికి కోపం తెప్పించే విధంగా కానీ, లేదంటే ఇలా హేళనగా మాట్లాడతా కానీ ఏమీ చేయలేదు. అంతెందుకండి, ఈయన రక్త చరిత్ర సినిమా తీసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి బెదిరిస్తే దానికి భయపడి అందులో చాలా సీన్లు డిలీట్ చేశాను అని ఈయన ఒప్పుకున్నాడు ఆ రోజు. ఇదేమన్నా సినిమా ప్రమోషన్లో భాగంగా అంటే కాదు. రక్త చరిత్ర సినిమాలు రిలీజ్ అయింది 2010లో, ఈయన ఇవి చెప్పింది 2012 మే 31 టైంలో. మీకు ఆ రోజు ఈయన ఈ స్టేట్మెంట్స్ ఇస్తే దానికి సంబంధించి టీవీ రిపోర్టర్స్ ఈయన కాంటాక్ట్ చేస్తే ఈయన పంపించిన మెసేజ్ చాట్ కూడా చూడండి ఆ రోజుది. అవును, నేను ఫోర్స్ఫుల్గా చాలా సీన్లు డిలీట్ చేశాను ఆ రక్త చరిత్ర వాటిల్లోవి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి నన్ను బెదిరించారు కాబట్టి అని అనేసి క్లియర్గా ఒప్పుకున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి బెదిరిస్తేనే ఈయన సినిమాలో సీన్లు డిలీట్ చేశాను అని ఒప్పుకున్నాడు.
అలా బెదిరించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈరోజు వెళ్ళి ఈయన కూర్చొని ఆయనకి సంబంధించిన ఆయనకి ఫేవర్గా ఇన్ని సినిమాలు తీయటము, ఆయనకి నేను అడ్మైరర్ని అని అనేసి చెప్పుకోవటం అంటే ఏ విధంగా చూడాలి? తన బెదిరింపులు ఇదనేది అప్పుడు చెప్పింది అబద్ధమైనా ఒప్పుకోవాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బెదిరించి లొంగ తీసుకున్నాడు అని ఒప్పుకోవాలి, లేదంటే నన్ను ఎంతో డబ్బులు ఇచ్చి ఆఫర్ చేసి నన్ను ఇది చేసుకున్నాడు అని ఒప్పుకోవాలి. ఇవి కాకుండా వేరే కారణాలు ఉంటాయా తనని ఇంతలా బెదిరించిన వాళ్ళ దగ్గరికి నేను అడ్మైరర్ని అని అనేసి వెళ్ళి కూర్చోడానికి? కాబట్టి 2010 టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు బెదిరిస్తేనే బెదిరిపోయి సీన్లు డిలీట్ చేసిన వ్యక్తి బాల్ ఠాక్రే గారి మీద లేకపోతే దావుద్ ఇబ్రాహిం మీద తీసినప్పుడు వారి కోపం తెప్పించే విధంగా తీస్తాడా? అసలు వారికి ముందే వాళ్ళ మనుషులకో వారికో చూయించి వారికి ఏమీ అబ్జెక్షన్స్ లేదు అనుకున్నప్పుడే రిలీజ్ చేసి ఉండొచ్చు ఈయన ఈ సినిమాలు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటంటే ఆయన పట్టించుకోరు కదా, ఏముందిలే కానీ అనేసి వదిలేస్తుంటారు కదా, అందుకే ఇలా అన్నమాట వీళ్ళు చేస్తూ ఉంటారు. అంతెందుకు అన్న ఎన్టీఆర్ గారు కూడా అంతే కదా, చాలామంది ఎన్నో సినిమాలు వేస్తుంటే ఆయన ఉండేసి పట్టించుకునేవారు కాదు, ఏముందిలే కానివ్వండి బ్రదర్ అనేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే సాఫ్ట్ నేచర్ కదా, ఏమి పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఇలా చేశారు వీళ్ళు. అంతెందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈయన రాజకీయాల గురించి ట్వీట్ చేయడం కానీ మాట్లాడటం కానీ ఏమైనా చేస్తున్నారా? లేదు. అదే రిపోర్టర్స్ కొందరుండి చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం సాఫ్ట్, ఆయన చూసి చూడనట్టు వదిలేస్తారు, అదే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మీద పైన కార్యకర్తల ప్రెజర్ వల్ల కానీ దీనివల్ల ఏమన్నా యాక్షన్స్ తీసుకుంటారు అని భయపడి మీరు ఈ ట్వీట్స్ చేయటం ఇవన్నీ ఆపారా అని అనేసి అడిగితే ఈయన ఏమని చెబుతున్నారో ఒకసారి చూడండి. నేను వ్యూహం రిలీజ్ లాస్ట్ ఫంక్షన్ ఎప్పుడు అయింది, వ్యూహం సినిమా రిలీజ్, ఆ ప్రెస్ మీట్లో చెప్పాను మళ్ళీ నేను ఎప్పుడు పొలిటికల్ సినిమా జోలికి వెళ్ళను. ఆ రోజు నుంచి ఇంతవరకు పాలిటిక్స్ సంబంధించి ఒక్క ట్వీట్ పెట్టలేదు నేను. అది నేను టీడీపీకి మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి లేకపోతే వాళ్ళకి ఎగెన్స్ట్గా పెట్టలేదు, జగన్ గారి పార్టీకి ఫర్గా కూడా పెట్టలేదు. ఎందుకంటే పాలిటిక్స్ నుంచి విత్డ్రా అయిపోయినాను కంప్లీట్గా. ఓకే, అది ఎందుకు అప్పుడు పాలిటిక్స్లో నేను ఎప్పుడు నేను ఆ సినిమా తీస్తున్నాను కాబట్టి ఆ సినిమా కాంటెక్స్లో పెట్టాను. ఓకే, ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక్క ట్వీట్ పెట్టలేదు. ఎస్, పెట్టలేదు. ఈవెన్ బిఫోర్ ద ఎలక్షన్ రిజల్ట్స్. కరెక్ట్. నేను మాత్రం మళ్ళీ నేను చెప్పేది నేను ఇప్పుడు పాలిటిక్స్ జోలికి వెళ్ళను అని చెప్తే దీని వలన అని అనుకుంటారు మీరు. నేను ఇది చెప్పి ఎలక్షన్ ముందు చెప్పాను మళ్ళీ పాలిటిక్స్ జోలికి వెళ్ళాను. పాయింట్ 1. పాయింట్ 2, ఆ రోజు చెప్పేందుకు మళ్ళీ పొలిటికల్ ట్వీట్ పెట్టలేదు. సో దాని తర్వాత ఇప్పుడు అప్పుడే చెప్పాను కాబట్టి అది ఇంకా మీరు దాన్ని కూడా మీరు ఫోకస్ పెట్టారు. ఈ మాటలు పప్పుగాడు అనే మాట నా లైఫ్లో ఇప్పుడు అనుకోను. నేను పప్పు అనే వర్డ్ నేను సినిమాలో వాడి ఉండొచ్చు, పప్పుగాడు అలాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడిన. అసలు డిరాగేటరీ లాంగ్వేజ్ అనేది నా లైఫ్లో ఎప్పుడు వాడలేదు. అది నేను ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే నేను ఎవరు నేను లొకేషన్ కాదు, నేను ఏ మనిషిని కూడా గాడు ఆడు అని ఎప్పుడు మాట్లాడలేదు ఎంతవరకు మాట్లాడలేదు. చూశారు కదండి, ఈయన అంటుంది ఏంటంటే నేను వ్యూహం సినిమా రిలీజ్కు ముందు పెట్టిన ప్రెస్ మీట్లో చెప్పాను క్లియర్గా నేను ఇంకా రాజకీయ సినిమాల జోలికి వెళ్ళను అని అనేసి, అందుకనే అప్పటి నుంచి నేను ఒక్క పొలిటికల్ ట్వీట్ కూడా చేయలేదు అని అనేసి చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆ ఒక్క ఇంటర్వ్యూలో 3 సార్లు చెప్పారు. అలాగే లాస్ట్ సారి మీరు చూస్తే ఆయన ఉండేసి నేను అప్పుడే చెప్పాను, మీకు ఒకసారి చెబుతున్నాను, అప్పుడే నేను రాజకీయాల ట్వీట్స్ వేయను అని అనేసి చెప్పాను, దానికి కట్టుబడే వేయట్లేదు, అంతేగాని ఇప్పుడు భయపడి కాదు, మీరు ఈ విషయాన్ని కొంచెం ఫోకస్ చేసి చెప్పండి అని ఆ రిపోర్టర్ని అడుగుతున్నాడు. చూడండి, ఇలా ఓపెన్గానే ఎలా అడుగుతున్నారంటే ఇంటర్నల్గా ఏమని అడుగుంటారు అని అనేది అర్థం చేసుకోవచ్చు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈయన వ్యూహం సినిమా రిలీజ్ అయింది ఎప్పుడు? మార్చి 2, 2024. ఆ తర్వాత 2 రోజులకి అది క్లోజ్ అయిపోయింది ఆ సినిమా. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను రాజకీయాలకు సంబంధించి అది జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతా కానీ లేదా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని విమర్శిస్తా కానీ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు అని అనేసి చెబుతా ఉన్నారు. మీకు ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మార్చి 11 ఆ టైంలో చూడండి, సిద్ధం సభలకి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనసందోహం చూడండి అంట ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఏప్రిల్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తా ఎవరో ఒక ట్వీట్ చేస్తే దాన్ని కోట్ చేసి ఏ మస్ట్ సీ ట్వీట్ అని అనేసి ఈయన కోట్ చేశాడు. ఆ తర్వాత అంతెందుకు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు కూడా ట్వీట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా. మళ్ళీ ఆ తర్వాత రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా అదే ట్వీట్ని కోట్ చేసి మాట్లాడారు. అంతెందుకు ఆ తర్వాత మే 10 ఆ టైంలో కూడా ఈవిడని షర్మిలా గారిని విమర్శిస్తా ఒక ట్వీట్ చేశారు. ఆవిడేదో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఆస్కార్ పర్ఫార్మెన్స్ అని అనేసి ఈవిడని విమర్శిస్తా ట్వీట్ చేశారు. ఆ తర్వాత కూడా ఇంకా చాలా ట్వీట్లు చేశాడండి ఆ మధ్యకాలంలో. కానీ అవన్నీ చెప్పాను కదా డిలీట్ చేసుకున్నాడు ఈయన. అంతెందుకు రిజల్ట్స్ రోజు కూడా ట్వీట్ చేశాడు ఈయన 3-4 ట్వీట్స్, అవన్నీ కూడా ఇప్పుడు డిలీట్ చేసుకున్నాడు. మీరు చూస్తే ఆయన ఇదే వీడియోలో 3 సార్లు చెప్పారండి ఈ మాట,
నేను వ్యూహం సినిమా తర్వాత రాజకీయ ట్వీట్స్ వేయను అన్నాను, ఇప్పటిదాకా వేయలేదు అని అనేసి చెప్పారు. ఫస్ట్ టైం ఆ రిపోర్టర్ కొంత కన్ఫ్యూజ్ అయ్యారనమాట, ఆయన ట్వీట్స్ వేశారా వేయలేదా అని అనేసి. సెకండ్ టైం కూడా అంతే గట్టిగా చెప్పగానే అవునండి మీరు వేయలేదు అని అనేసి ఆ రిపోర్టర్ కూడా ఒప్పుకున్నాడు. ఆ వెంటనే ఈయన థర్డ్ టైం అవును మీరు దీన్ని కొంచెం ఫోకస్ చేస్తా చెప్పండి, నేను ఇప్పుడు భయపడి ఆగిపోవటం కాదు, అప్పటి నుంచే వేయట్లేదు అని అనేసి. ఇది ఒక టెక్నిక్. దృశ్యం సినిమాలో కానీ వెంకటేష్ గారు చెబుతూ ఉంటారు చూడండి, నేను మిమ్మల్ని ఆ రోజు కలిశాను అని అనేసి చెబుతూ ఉంటే అది వాళ్ళ మైండ్లో అలా రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది. సేమ్ అలానే నేను అప్పుడు వేయలేదు అని అనేసి 3 సార్లు చేస్తే ఈ రిపోర్టర్ కూడా అవును కన్విన్స్ అవటం, మిగతా చూసేవాళ్ళు కూడా అవునేమో అని అనేసి అనుకోవడానికి అనమాట. కానీ రియాలిటీ చూస్తే ఏంటి, ఈయన వ్యూహం సినిమా తర్వాత కూడా చాలా ట్వీట్స్ వేశాడు రాజకీయంగా, కొన్నిటిని వాటిలో డిలీట్ చేశాడు, కొన్ని ఆల్రెడీ మీకు చూపించాను. అదే మొన్న ఎలక్షన్స్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం కాకుండా వైసీపీనే గెలిచినట్టయితే ఈయన మళ్ళీ రాజకీయ ట్వీట్స్ చేస్తూ ఉండేవాడు. దాని గురించి అడిగితే ఏమనేవాడు అంటే, మీరు సరిగ్గా చూడండి, నేను చెప్పింది ఏంటి, రాజకీయ సినిమాలకు దూరంగా ఉంటాను అని అనేసి, అంతేగాని రాజకీయ ట్వీట్స్ కాదు కదా, నేను ట్వీట్స్ చేస్తున్నాను అంతే అనేవాళ్ళు. లేదు సినిమా కూడా తీయాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు ఉండేసి నేను ఎప్పుడూ నా మాట మీద నిలబడను అని అనేసి ఎన్నోసార్లు చెప్పాను, అలానే దీని మీద కూడా నిలబట్టలేదు, అందుకే సినిమా తీస్తున్నాను రాజకీయ సినిమా అని అనేసి చెప్పుకునేవాళ్ళు. అలాగే ఈయన అన్నది ఇంకోటి ఏంటి, నేను పప్పు అనే మాట సినిమాల్లో వాడు ఉండొచ్చు కానీ నేను ఎప్పుడు బయట అనలేదు, అలాగే నేను వాడు గీడు అనే మాటలు నా జీవితంలో ఎవరిని అనను అని అనేసి అన్నారు. మీకు చూడండి, ఈయన పప్పు అని అనేసి ఈ ఫోటోలు పెట్టేసి ట్వీట్ చేశారు. అలాగే ఆ రోజు బండారు సత్యనారాయణ గారిది రోజా గారిది ఏదో కాంట్రవర్సీ అయితే దాని మీద ఆయన మాట్లాడుతూ పెట్టిన ట్వీట్ చూడండి, బండారు సత్యనారాయణ గాడు అని అనేసి పెట్టి ట్వీట్ చేశాడు. అంతెందుకండి, అప్పట్లో శ్రీరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని ఉద్దేశించి ఒక తిట్టారు కదా, ఆ మాట శ్రీరెడ్డి గారిని అనమని చెప్పింది నేనే అని ఇదే రాంగోపాల్ వర్మ గారు ఒప్పుకున్నారు కదా. ఈయన ఇప్పుడు వచ్చేసి నేను ఎవరిని డెరగేటరీ కామెంట్స్ చెయ్యను, నా జీవితంలో ఎవరిని అనను అని అనేసి చెబుతూ ఉన్నారు. సో వీటన్నిటిని బట్టి ఏమర్థం అవుతా ఉంది, మన పోసాని కృష్ణమురళి గారు కానీ ఇంకొందరు బయటకు వచ్చేసి మేము రాజకీయాలకి ఇక దూరము, మేము వ్యక్తిగత కామెంట్స్ కూడా ఎక్కువేమి చేయలేదు, ఇదివరకు వాడి గురించి పొగుడుతా కూడా చాలా మాట్లాడాను, అది ఇది అని రిక్వెస్ట్ చేస్తా మాట్లాడారు కదా. ఈయన రాంగోపాల్ వర్మ గారు కూడా అదే మెసేజ్ని ఇంకో విధంగా చెబుతున్నాడు అనే విధంగా అర్థమవుతుందన్నమాట ఇది. అలాగే నెక్స్ట్ ఈయన మాట్లాడిన ఇంకో స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఏంటంటే 1 year బ్యాక్ నేను ఏదో ఒక డెరోగేటివ్ ట్వీట్ పెట్టాను అనేది వాళ్ళ ఎలిగేషన్. సడన్గా ఇవాళ అంటే లాస్ట్ 1 week 10 daysలో 4 వేరే చోట్ల ఒకేసారి అరే రాంగోపాల్ ఇలా పెట్టాడా, నా మనసు దెబ్బ తగిలింది, నా మనోభావాల్ని దెబ్బతిన్నాయి అని చెప్పి నలుగురు లేసారు. ఇంకా కూడా రావచ్చు, నాకు తెలియదు. దట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ వెరీ స్ట్రేంజ్ థింగ్. ఓకే, ఇందాక నేను చెప్పినట్టు అన్ని చోట్ల పెడితే చాలా క్లియర్ కట్గా ఒక హెరాస్మెంట్ చేయడానికి క్వశ్చనింగ్ పిలిచారు. ఇప్పుడు క్వశ్చనింగ్కి పిలిచినప్పుడు ఒక నార్మల్ కోర్సు వేరు, అదే దాంట్లో అంతమంది పెడితే దాని వెనకాల ఏదో ఒక లార్జర్ ప్లాట్ ఉందా ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఇట్ కాంట్ బి జస్ట్ ఈ వేరే చోట పెట్టిన అతను వాళ్ళందరూ చుట్టాలా, వాళ్ళందరూ కలిసి ఒక గ్రూపా, వాళ్ళందరూ ఫ్రెండ్సా, ఏంటి అసలు అది. సో ఆబ్వియస్లీ మీరు డిస్ట్రిక్ట్స్ తిప్పిస్తున్నాను ట్రై చేస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ కోర్స్ ఆఫ్ లా, అది చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. దాంట్లో చూశారు కదండి, ఈయన అంటుంది ఏంటంటే నేను ఎప్పుడో ఏడాది క్రితం పెట్టిన ట్వీట్స్ మీద ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటం ఏంటి అంటున్నాడు. మరి ఎప్పుడో 1988 టైంలో జరిగిన హత్య మీద మీరు 2016-17లో సినిమా ఎందుకు తీశారు, ఎప్పుడో 1995లో జరిగిన ఇన్సిడెంట్స్ మీద 2019 ఆ టైంలో సినిమా ఎందుకు తీశారు. అలానే వాళ్ళు కూడా ఏడాది తర్వాత ఇది చేసి ఉండొచ్చు. లేదు మీకు అప్పటి నుంచే తీయాలని ఉంది, ఇప్పటికి పరిస్థితులు అనుకూలించి తీశాను అని అనేసి అనుకుంటే వాళ్ళు కూడా అప్పటి నుంచే కేసు పెట్టాలి అనుకుంటున్నారేమో, ఇప్పుడు పెట్టి ఉండొచ్చు. మీరే అంటున్నారు కదా నా సినిమాలు తీయటం చేత అయిన వాళ్ళు ఆ సినిమాలు తీసేసి వాళ్ళ వ్యూ పాయింట్ అనేది చెబుతూ ఉంటారు, కొందరు కార్టూన్స్ ద్వారా వాళ్ళ దీన్ని చెబుతూ ఉంటారు అని అనేసి. అలాగనే వీళ్ళకి దీని గురించి సినిమాలు తీయటం కానీ కార్టూన్స్ గీయటం కానీ చేత కాకపోయి ఉండొచ్చు, వాళ్ళకి తెలిసిన విధంగా కేసు పెట్టి ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా. అలాగే ఈయన అంటుంది ఇంకోటి ఏంటి, ఒకేసారి 4 వ్యక్తులు 4 వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి కేసు పెట్టము రెగ్యులర్గా అయితే కనిపించట్లేదు, దీని వెనక ఏదో కుట్రకోణం ఉంది, ఎవరో ఉండి నడిపిస్తున్నారు అని అనేసి అందరికీ అనిపిస్తుంది కదా అని అనేసి అంటూ ఉన్నారు. మరి మీ విషయంలో కూడా అలానే అనుకోవచ్చు కదా. 2016 నుంచి ఈయన పెట్టిన ట్వీట్స్ చూడండి, కమ్మా కాపు అని అనేసి అనుకుంటా ట్వీట్స్. ఆ తర్వాత ఒక ఏరియాలో 2 కుటుంబాల మధ్య జరిగిన హత్యని కులాలకి ఆపాదిస్తా అనేలాగా ఈయన తీసిన సినిమా, ఆ తర్వాత 95 ఎపిసోడ్స్ మీద ఈయన తీసిన సినిమా, ఆ తర్వాత వరుసపెట్టి కమ్మరాజ్యం అనుకుంటా, శాపదము, వ్యూహము, పవర్ స్టార్ అనుకుంటా వరుసపెట్టి సినిమాలు ఇవన్నీ తీశారు. మరి ఇవన్నీ తీస్తే దీని వెనక డబ్బులకి ఇదన్నిటికీ ఎవరో ఉన్నారు, ఎవరో ఉండి ఇవి తీపిస్తున్నారు అని అనేసేనా అనుకోవచ్చు కదా. అలాగే 2019-24 మధ్య వైసీపీ స్పోక్స్ పర్సన్ కంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని వీరిని విమర్శిస్తా, జగన్ గారిని పొగుడుతా కొన్ని వీడియోలు 100 ట్వీట్లు చేశారు ఈయన.
మరి రాజకీయాలు తెలియవు అని అనేసి చెబుతానే పొద్దుగుకులు వీటి గురించే మాట్లాడితే కూడా దీని వెనక కూడా ఎవరో ఉన్నారు అనే కుట్రకోణం అనేది అనుకోవచ్చు కదా. అలాగే ఈ మధ్య వైసీపీ వాళ్ళని కొందరిని అరెస్ట్ చేస్తే మా ట్విట్టర్ అకౌంట్, ఎఫ్బీ అకౌంట్స్, వైసీపీ ఆఫీస్లో కూడా అవన్నీ ఉన్నాయి. వాటిలో ట్వీట్స్ కానీ ఇవి కొన్ని మాత్రమే మేము వేసేవి, చాలా వరకు ఆ ఆఫీస్ నుంచే వాళ్ళే వేస్తూ ఉంటారు అని అనేసి చెబుతూ ఉన్నారు కదా. అలానే మీరు ఈ మధ్య కొన్ని ట్వీట్స్ నేను వేసానో ఏమో గుర్తులేదు, నాకు తెలియదు అని అనేసి చెబుతూ ఉన్నారు కదా. మరి అలానే మీ ట్విట్టర్ అకౌంటు, ఎఫ్బీలు ఇవి కూడా వైసీపీ ఆఫీస్లో ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ ద్వారా ఏమైనా జరిగినాయా అని అనేసి ఈ కుట్ర కోణం నుంచి చూడటానికైనా అనుకోవచ్చు కదా. అలాగే ఈయనంటుంది ఇంకోటి ఏంటి, ఇప్పుడు సడన్గా వచ్చేసి ఈ ఒంగోలు పోలీసులు కానీ వీళ్ళందరికీ ఈ కేసు మీద ఇంత ప్రయారిటీ దీనిగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా అని అనేసి అంటా ఉన్నారు. మీకు ఇదే రామ్ గోపాల్ వర్మ గారిని కొన్ని సందర్భాల్లో మీరు అవార్డ్స్ తీసుకోవడానికి దీనికి వెళ్ళరు, ఇష్టపడరు ఎందుకు అని అంటే, అసలు ఆ అవార్డ్స్ వీళ్ళకి ఇవ్వాలి అని జడ్జి చేసే వాళ్ళకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఏమైనా సినిమాలు తీసారా, ఏమైనా తీసారా, అటువంటి వాళ్ళు వచ్చి వీళ్ళు బెస్ట్గా చేశారు, వీళ్ళు ఇది చేశారు అని చెబితే దానికి ఉన్న ఇదేంటి, అందుకనే వాటిని నేను ఇష్టపడను, లెక్క చేయను అని అనేసి చెబుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఏ కేసును ప్రయారిటీగా తీసుకోవాలి, ఏది ముందు తీసుకోవాలి అని చెప్పడానికి మీకున్న ఇదేంటి, అక్కడ పోలీసులు, లా సిస్టము వాళ్ళు కదా డిసైడ్ చేయాల్సిందే. అలాగే ఈయన అంటుంది ఇంకోటి ఏంటి, నేను చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద ట్వీట్స్ పెడితే ఎవరో మనోభావాలు దెబ్బతిని వాళ్ళు కేసులు పెట్టమైంది, ఏదైనా ఉంటే వీళ్ళు కేసులు పెట్టాలి, వీరి కుటుంబ సభ్యులు పెట్టాలి కదా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే లాజిక్ ప్రకారం చూస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర చూసిన కాడ నుంచి నేను ఇదయ్యాను అది ఇది అనేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఊళ్ళలో వాళ్ళు ఎవరో చనిపోయారు 100 మంది అని కదా ఆయన ఓదార్పు యాత్రలు చేసింది. మరి రాజశేఖర్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏమీ కాలేదు, కానీ ఊళ్ళలో వాళ్ళందరూ చనిపోవటం ఏంటి? అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని పట్టాభి గారు ఏదో ఒక మాట అన్నారు అని అనేసి ఇంకెవరో మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఆయన వెళ్ళి గొడవలు చేయటం ఇవన్నీ చేశారని కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. మరి అప్పుడు ఈ లాజిక్ అర్థం కాలేదా? అంతెందుకండి, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి మధ్య 95లో జరిగిన ఏదో ఇన్సిడెంట్ దాని మీద నాకు ఎన్టీఆర్ ఫ్యాన్గా నాకు ఆ విషయంలో చంద్రబాబు గారి మీద ఒక ఇది ఉంది, అందుకనే ఈ సినిమాలు తీశాను ఇది అని చెబుతూ ఉన్నారు కదా. మరి అసలు ఎన్టీఆర్ గారికి చంద్రబాబు గారి మీటర్లో దానికి మీ మనోభావాలు దెబ్బతినటం ఏంటి, మీరు ఇది అవటం ఏంటి, దాన్ని ఇప్పటిదాకా గుర్తుపెట్టుకోవటం ఏంటి? కాబట్టి ప్రతిదానికి అందరూ ఎదురు లాజిక్స్ చెప్పగలుగుతారండి. అలాగే ఈయన చెప్పింది ఇంకోటి ఏంటి, పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో ఎంతోమంది ఇలాంటి మీమ్స్ షేర్ చేస్తూ ఉంటారు, పొద్దున్న లేస్తే అందరూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు, ఇలా ఎందరో చేస్తూ ఉంటారు, అలా అందరూ చేసిందే నేను చేశాను అని చెబుతూ ఉన్నారు. మరి ఇదే రామ్ గోపాల్ వర్మ గారు చాలా సందర్భాల్లో చెప్పారు కదా, ఒకరు చేశారు అని అనేసి మనం అది చేయటం అంటే గొర్రెతనము, గొర్రెలాగా ఫాలో అవటమే అని అనేసి. అంటే ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశాను అని మీరు చెప్పడం మీకు మీరు గొర్రెని అని చెప్పుకుంటున్నారా? సో కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారు మీరు చెప్పిన వాటికి ఎదురుగా కొన్ని వందలు చెప్పగలుగుతారు ఇలా చాలామంది. అలాగే ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలండి, పోసాని కృష్ణమురళి గారు కానీ రామ్ గోపాల్ వర్మ గారు కానీ వీళ్ళంతా ఒకేసారి పెద్ద స్థాయికి వెళ్ళటమో బ్యాక్గ్రౌండ్ తోటి రావటమో ఇలా ఏమీ జరగలేదు. వీళ్ళు సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచే స్వశక్తితోటి కష్టపడి తమ టాలెంట్ తోటే తమ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు.